హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్జేసీ 2025కి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ అయితే అందరికీ తెలుసు. అలాగే సెకండ్ పేజ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. లాస్ట్ 2 డేస్లోనే సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ కూడా జరిగినట్టు ఉంది. అయితే కొంతమంది విద్యార్థులకి సెకండ్ పేజ్ రిజల్ట్స్ వచ్చిన విషయం తెలియదు. అయితే సెకండ్ పేజ్కి కొంతమంది అయితే కౌన్సిలింగ్ అటెండ్ కాలేదు. కాబట్టి మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, సెకండ్ పేజ్ యొక్క రిజల్ట్స్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులో ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఇచ్చిన వెన్యూ సెంటర్కి వెళ్ళి రిక్వెస్ట్ బేస్ మీద అయితే మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా విద్యార్థులు అలాంటి వాళ్ళు ఉంటే మీ యొక్క కౌన్సిలింగ్ లెటర్ని డౌన్లోడ్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్ళి రిక్వెస్ట్ బేస్డ్గా అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందంటే, థర్డ్ ఫేజ్ కూడా కంపల్సరీ ఉంటుందండి. కొంతమంది అయితే సెకండ్ ఫేజ్కి కౌన్సిలింగ్కి అటెండ్ అయినా సరే జాయిన్ అవ్వరండి. వీళ్ళందరికీ కొంతమందికి ఏంటంటే పాలిటెక్నికల్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వీటిలో కొంతమందికి ట్రిపుల్ కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏపీఆర్జీసీకి సంబంధించి థర్డ్ ఫేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అలాగే మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించి ఎంజేపీఏ పీబీసీకి సంబంధించిన కూడా సెకండ్ ఫేజ్ యొక్క రిజల్ట్ అనేది త్వరలో అయితే రాబోతుంది. కాబట్టి విద్యార్థులందరూ జాగ్రత్తగా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాము. అప్డేట్స్ అనేది చూస్తూ ఉండండి. త్వరలో సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎంజేపీఏ పీబీసీ కూడా సెకండ్ ఫేజ్ అనేది త్వరలో జరగబోతున్నది. అభ్యర్థులు గమనించగలరు.